కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత కొబ్బరి చెట్లపై ఉండే పురుగులు మరియు తెల్ల దోమల బెడద తగ్గింది. అదే సమయంలో కాయలు పట్టడం మరియు మొత్తం దిగుబడి గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం చెట్లపై కాయలు పట్టడం చాలా అద్భుతంగా ఉంది మరియు కొత్త చిగుళ్లు కూడా చాలా ఉత్సాహంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న చెట్ల వయస్సు సుమారు 5 సంవత్సరాలు. కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత లభించిన ఫలితాల పట్ల నేను అత్యంత సంతృప్తిగా ఉన్నాను. నమస్కారం, నా పేరు ప్రకాష్. నేను ఈరోడ్ జిల్లాలోని పుదుపెర్కడవు పంచాయతీ పరిధిలో ఉన్న బటర్మాలం గ్రామానికి చెందినవాడిని. నేను గత కొన్నేళ్లుగా కొబ్బరి సాగులో నిమగ్నమై ఉన్నాను. దీనికి ముందు నేను మల్లెపూలు, వంకాయ మరియు బెండకాయ వంటి వివిధ కూరగాయ పంటలను సాగు చేసేవాడిని. ఆ పంటలపై ఎపికేఎస్ సంస్థ తయారు చేసిన FL77 మరియు ఆర్బెక్స్ వంటి ఉత్పత్తులను ఉపయోగించిన అనుభవం కూడా నాకు ఉంది. ప్రస్తుతం చెట్లపై కాయలు పట్టడం చాలా అద్భుతంగా ఉంది మరియు కొత్త చిగుళ్లు కూడా చాలా ఉత్సాహంగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న చెట్ల వయస్సు సుమారు 5 సంవత్సరాలు. మా ప్రాంతంలో 1 లీటరు ఉత్పత్తి సుమారు 10 చెట్లకు వినియోగించడానికి సరిపోతుంది. చిన్న చెట్లకైతే 50 మిల్లీ లీటర్లు మోతాదు సరిపోతుంది. పెద్ద చెట్లకైతే 100 మిల్లీ లీటర్లు మోతాదు తప్పనిసరి. నాకు సుమారు 25 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను 3 లీటర్ల ఉత్పత్తిని కొనుగోలు చేసి వినియోగించాను. నేను దీనిని 2 సార్లు 3 నెలల వ్యవధిలో వాడాను. దీంతో నా మొత్తం వినియోగం 6 లీటర్లకు చేరింది. అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించడంపై నాకు బలమైన నమ్మకం ఉంది. తత్ఫలితంగా నేను ఆవు పేడ ఎరువు మరియు మేక పేడ వంటి సహజ ఎరువులను కూడా ఉపయోగిస్తాను. ముఖ్యంగా మేము మా వ్యవసాయ పద్ధతుల్లో ఎరుకన్, జిల్లేడు మరియు కోడింజు, ఎఫ్రోసియా వంటి మొక్కలను కూడా వినియోగిస్తాం. అయితే కొబ్బరి చెట్లకు ఆవు పేడను అధిక మొత్తంలో వేసినప్పుడు పురుగుల బెడద పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి కొబ్బరి చెట్లకు మేక పేడను ఉపయోగించడం ఉత్తమం. ఏ రకమైన ఎరువు వేసినప్పటికీ కొన్ని సహజ సిద్ధమైన కారకాల వల్ల అప్పుడప్పుడు పురుగుల బెడద ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే నా అనుభవం ప్రకారం కోకోమాక్స్ వాడకం వల్ల పురుగుల బెడద మరియు తెల్లదోమల సమస్యలు రెండూ గణనీయంగా తగ్గాయి. కొబ్బరి చెట్లలో కాయలు కాసే శాతం పెరిగింది. ఇప్పుడు ప్రతి రెమ్మకు సుమారు 30 కొబ్బరికాయలు కాస్తున్నాయి. పురుగుల బెడద తగ్గింది మరియు తెల్లదోమల దాడి జాడలు లేవు. చెట్టు మొత్తం పెరుగుదల మరియు కొత్త రెమ్మల అభివృద్ధి రెండూ అద్భుతమైన స్థితిలో ఉన్నాయి మరియు మొత్తం దిగుబడిలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తోంది. ముగింపుగా కోకోమాక్స్ వాడిన తర్వాత వచ్చిన ఫలితాలు నాకు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయి. అందువల్ల ఇతర రైతులు కూడా ఈ ఉత్పత్తిని ఉపయోగించి దాని ప్రయోజనాలను పొందుతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.